దానికోసం గుడ్ చేస్తున్నాను ఇది రూమ్ అన్నది 2 రూములు కలిగి ఉండి నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట పడుకునే మంచి ఇంట్లో పడుకోండి చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా, మేము కనుక తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. తిన్నాక మా ఊరేళ్ళు నన్ను ఉడికిచ్చినాను. ఆయన ఈడొక్కటి ఆడెక్కి అంతా మా ఊరెళ్ళే. వాళ్ళ పొలాలు లేవు, ఏం లేవు. మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించి ఆడికి వాడి పిల్లల్ని మండికి ఉరికికుంటాం. వాళ్ళే వేసుకోవడం మీకు ఇస్తామని అదే ఓట్లేసినందుకమ్మా ఏం లేదు. ఆడికి ఒరే మా పిల్లలు పోయి ఉన్నాయి అని 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్లలో మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. బయటనే పనుకున్నాను. ఆయన పనుకొస్తే ఏడవడానికి శుభ్రాలంటే లేదు నేను ఆయన లేదంటారండి అని గాడి తీసుకొచ్చి ఈడకి వచ్చినారు. అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను ఇద్దరు మొట్టలో పుల్లాకి వెళ్తాయినా ఇంకొక ఆయన దొడ్డు ఉట్టించినాను. ఆయన నా ముందనే వచ్చారు. అంతా మా ఊరెళ్ళేనైనా కొత్తలు అంతా మా ఊరు. ఆ ముసలిని చంపి ఏం చేస్తారు? ముసలిని చంపితే ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి. నా ముందు ఎవరు చంపుతాడో ఏముంటుందో, ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటుంది. ఎందుకు అట్లా? ఓట్లు వేసినామని ఇలాంటి రావట్లేదు. ఏం జరిగినా? ఓటేసినందుకు మా నేరం కాదు. ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష. అంటే ఏం చేద్దాం? 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి వాళ్ళతో రేడు సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను నన్ను ఎవరు ఇక్కలేదు, నేను గుండను, నాకు విరోధం చేస్తారా మీరు అని రాజకీయతో బండతో 340 సావలే అని కొట్టాను. సార్ మొత్తం 30 మంది సార్. ఎవరున్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా రామకృష్ణారెడ్డి. ఏదో పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు సార్, ఓటు రాజకీయం వల్ల ఇది సార్. మళ్ళా కలిసి సార్ నేనైతే దూరం చూశాను. 30 మంది మా నాయన చనిపోయి ఎప్పుడు వచ్చాను, కానీ వీడియో తీయలేకపోయింది. వచ్చే నీళ్ళుగా నమ్ముతారని మా పొలాలు ఏమిటంట సార్, మా పొలాలు ఏమి ఎట్టబత్తారో చూస్తామని